నమస్తే, నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయింది. మన భారతదేశం సనాతన ధర్మం గల దేశం కాబట్టి అదే పాటించండి. ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు మట్టెలు పుస్తలు పెట్టుకొని పోండి. చాలా మంది ఈ మధ్యలో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ మట్టెలు పుట్టలు తీసుకొని ఇంట్లో పడేసి పోతున్నారు ప్రచారాలకు. అయితే ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోటి జిన్ పాయింట్లు వేసుకొని షార్ట్లు వేసుకొని పోతారు గుళ్ళలకు. అలా కూడా దయచేసి చెప్తున్నాను, మీకు దండం పెట్టి ఆడపిల్లలకు పెద్దలకు చిన్నలకు గవర్నమెంట్ చెప్తున్నాను, గౌరవంగా చెప్తున్నాను, మీరు వినండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళే ఆడపిల్లలు వింటారు. తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటారు. బిడ్డ లంగవని వేసుకోపో, చీర కట్టుకొని పో, ఫుల్ చుడిదార్ వేసుకొని ఇట్లా వేసుకొని పోయి. ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటారు వాళ్ళు, ఇతరులకు కనిపించకుండా వేసుకొని పోయేది. ఇప్పుడు అది కూడా లేదు. మేము మెట్రోలో పోతున్నాం. మెట్రోలో పోయేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, ఎవరిని కానుతలేరు, రాకుండా పోతున్నారు. ఇటువంటి సంప్రదాయం. భారతదేశం అంటేనే సనాతన దేశం, సనాతన భారతదేశం అని ప్రతి ఒక్కరు చెప్తాను. ఋషులు చెప్తున్నారు, మేధావులు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు, రాష్ట్రపతి చెప్తా ఉన్నారు. మీరు ఇలా చెప్తా ఉన్నారు సార్. అది పాటించండి, ధర్మాన్ని నిలబెట్టండి, ధర్మంగా పోండి అని నేను చెప్తున్నాను. నేను స్వాములు చెప్తున్నా, ఒక మెసేజ్ పెట్టిన వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాను. దయచేసి మీరందరూ ఒంటి నిండా బట్టలు కట్టుకొని తిరగండి. గుళ్ళో పోయేటప్పటికి కార్తీక మాసంలో పాటించండి. కార్తీక మాసంలో నిండు బట్టలు కట్టుకొని తిరగాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.